బడీస్ అందరికీ నమస్కారం. రమాస్ రెసిపీస్ కి స్వాగతం. ఈ రోజు మన కిచెన్ లో అమ్మమ్మల కాలం నాటి ఎంతో టేస్టీ జ్యూసీగా ఉన్న చికెన్ కర్రీ. రండి దాని ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ముందుగా నేను ఈ చికెన్లకి కొంచెం సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేస్తున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి. నేను ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నానండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు తీసుకున్నాను. ఇక్కడ మీరు రుచికి సరిపడా మీరు తీసుకోవచ్చు. ఆయిల్ కూడా వేస్తున్నాను. ఈ చికెన్ కర్రీకి, నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా సరే మనకి కారం అండ్ ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ మనం కారం ఉప్పు అంటే విధంగా బాగా చికెన్కి మిక్స్ చేసుకోవాలి. మనం చేసే ప్రాసెస్ ఏంటంటే మనం ఇలా డైరెక్ట్గానే ఇందులో వాటర్ పోసేసి అన్నీ కలిపేసుకొని డైరెక్ట్గా పెట్టేస్తాం అన్నమాట ప్యాన్ మీద. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చికెన్. ఇలా ఉండాలి కలర్. ఈ చికెన్ బాయిల్ అవ్వడానికి మనం తగినంత వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఈ ప్యాన్ మనం స్టవ్ మీద పెట్టేసుకుంటాం. ఈ చికెన్ బాయిల్ అయినంత వరకు మనం మూత పెట్టేసుకుంటాం. ఇప్పుడు చికెన్ బాయిల్ అయ్యే లోపల మనం ఒక మిక్సీ జార్ తీసుకున్నాం. దీంట్లో ఒక బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా, 3 పచ్చి కొబ్బరి ముక్కలు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, కొంచెం ఆనియన్స్. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం ఫైన్ పేస్ట్లా తయారు చేసుకుందాం. ఫ్రెండ్స్, మన చికెన్లోకి గరం మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇందులో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ గసగసాలు. నేను మీకు వీడియోలో గసగసాలు చూపించడం మర్చిపోయాను, తర్వాత నేను యాడ్ చేసుకున్నాను. ఈ పాతకాలం నాటి అమ్మమ్మ లాంటి చికెన్కి ఖచ్చితంగా గసగసాలు ఉండాల్సిందే. ఇప్పుడు చికెన్ కూడా ఉడికినట్లే ఉంది ఫ్రెండ్స్. ఒక్కసారి చూసుకుందాం చికెన్ ఉడికిపోయిందో ఏంటో. మొత్తం ఆల్మోస్ట్ చికెన్ కుక్ అయిపోయింది. చికెన్ అయితే కుక్ అయిపోయింది. ఇంకా మనం దీంట్లో గరం మసాలా పేస్ట్ యాడ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇందులో నేను పెద్ద స్పూన్లు 2 స్పూన్ల గరం మసాలా పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ చికెన్ ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్ మీదే మనం కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఎప్పుడు కుక్ చేసుకోకూడదు ఫ్రెండ్స్. మనం చికెన్లో ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయింది. కమ్మని సువాసనతో మనం గరం మసాలా పేస్ట్ యాడ్ చేసేసరికి చికెన్కి కమ్మని సువాసన యాడ్ అయింది. చాలా గుమగుమలాడుతుంది కర్రీ అనేది. ఫైనల్గా మనం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, మనకి డెలీషియస్ రెసిపీ ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది. ఈ చికెన్ కర్రీని ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ చేసుకోవచ్చు, వంట రాని వాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు. అంతేకాదు ఈ చికెన్ రైస్లోకి, చపాతీలోకి, బగారా అన్నంలోకి, జీరా రైస్లోకి, ఎందులోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా టేస్టీగా మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే రమాస్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.